నేల మల్లేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా రెడ్డి మోహన్ నియమితులయ్యారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు అన్నారు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న రెడ్డి మోహన్కు దేవస్థానం చైర్మన్గా అవకాశం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి మోహన్కు శ్రీరామ్ చిన్నబాబు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. మదనపల్లి నియోజకవర్గంలో నిమ్మలపల్లి మండలంలో తౌలంకు చెందినటువంటి ఎక్స్ ఎంపీపీ గారు రామకృష్ణ గారు మా అందరికీ సీనియర్ లీడర్ టీడీపీలో. ఆయన మీ అందరికీ తెలిసిందే మరణించడం జరిగింది. ఆయన ఆశయం ఏదైతే ఉందో తౌలం నీలమల్లేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్గా ఎప్పటి నుంచో ఆయనకు కల ఉండింది. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక అందరి దగ్గరికి సీనియర్ లీడర్స్ అందరి దగ్గరికి వచ్చి కలవడం జరిగింది. అందరం కూడా సపోర్ట్ చేశాం. ఆయన అకాల మరణం చెందినారు కాబట్టి ఆయన కుమారుడు రెడ్డి మోహన్కు జీవో రావడం శుభ పరిణామం. దీన్ని కృషి చేసినటువంటి అక్కడ లోకల్లో ఉన్నటువంటి నిమ్మలపల్లి లీడర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భగవంతుడు రెడ్డి మోహన్ అన్నకు ఇంకా మంచి పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ తోడుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం రావడానికి కూడా ముఖ్య కారకులైన మా నాన్న రమణన్న గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అనేది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైతే తెలుగుదేశంలో ఆనాటి నుంచి కష్టపడుతున్నారో అటువంటి వారికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. చిన్న చిన్నవి వస్తుంటాయి పోతుంటాయి, కానీ తెలుగుదేశం పార్టీ అనేది ముఖ్యం. ఈరోజు కాకపోతే రేపు పదవులు వస్తాయి. అందరికీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, మున్సిపాలిటీలు వస్తాయి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లుగా అనేక మందికి అవకాశాలు కల్పిస్తాం. ఎవరు కూడా అధైర్యపడద్దండి. దయవంచి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఏకధీటుగా చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం.